ఎన్నికల హామీలు అమలు చేయని మేనిఫెస్టో దేనికని? మేనిఫెస్టోను భోగిమంటలో దగ్ధం చేసిన సిపిఐ ఏఐవైఎఫ్ నాయకత్వం. కుటుంబ ప్రభుత్వం ఎన్నికల హామీలో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉన్న నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారాలు, నిరుద్యోగ భృతిని అమలు చేయకపోవడం సిగ్గుచేటని సిపిఐ మండల కార్యదర్శి గోపాల్, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం రాజు ప్రభుత్వాన్ని విమర్శించారు. బుధవారం భోగి సందర్భంగా కొసిగి సిపిఐ కార్యాలయం నందు మేనిఫెస్టో పత్రాలను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలులో భాగంగా యువతకు ప్రతి 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, లేదా నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను మర్చిపోయి నిరుద్యోగ ఆంధ్రాగా మార్చారని ఎద్దేవా చేశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే నడిపిస్తామన్న మంత్రి నారా లోకేష్ ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత పీపీపీ విధానమును తీసుకువచ్చి 10 మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడానికి కూటమి ప్రభుత్వం పూనుకుంటున్నదని, తక్షణమే మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వ రంగంలోనే నడపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కూటమి ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరుద్యోగ యువత బుద్ధి చెప్తారని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తాయన్న, వంకర స్వామి, పరశురాం, ఈరన్న, ఐవైఎఫ్ చిన్న, కొసగయ్య, జానీ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. డబ్బులు లేకపోవడం వల్లే ప్రభుత్వ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తాం, కానీ పాలన మాత్రం మేమే ఇస్తామని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్తుంది. మీతో డబ్బులు లేకుంటే ఈరోజు ఎన్టీఆర్ విగ్రహానికి 1750 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తున్నాం. మీరు విగ్రహాలు పెట్టుకోవడంలో తప్పేం లేదు, అయితే ప్రజాధనాన్ని సుమారుగా 1750 కోట్లని మీరు విగ్రహానికే ఖర్చు పెడితే ఇప్పుడు ఉన్నటువంటి మన ఆంధ్ర పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు అందరికీ తెలుసు. అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పేసి మీరే చెప్తున్నారు. విద్యార్థులకి ఏదైనా మెస్ ఛార్జీలు కానీ, కాస్మెటిక్ ఛార్జీలు కానీ, నిరుద్యోగ వృత్తి అడిగితే మొత్తం డబ్బులు లేవు, వెయిట్ చేయాలంటారు. మరి విగ్రహాలు పెట్టడానికి డబ్బులు వస్తాయి కానీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి అంటే తప్పుడు కేసులు పెట్టి ఈరోజు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థుల మీద పీడీ యాక్టులు ఏర్పాటు చేసి తర్వాత రౌడీ షీటర్లు ఓపెన్ చేసి ఈరోజు జైలు పంపించే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఈరోజు భోగి సందర్భం ఒకటి హెచ్చరిస్తున్నాం, మీరు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అది మానుకోవాలి. అది మానుకోలేని పక్షంలో విద్యార్థులు, యువజన రంగాలు, రైతులు అందరూ ఏకమై స్థానిక సంస్థ ఎన్నికల్లో టీడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తూ ముగించుకుంటున్నాం.